Hello students, welcome again. Last class continuation, exercise 3B related example questions. సో మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అవి ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. మీరు వీలుంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అందులో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటిది మనం ఎక్సర్సైజ్ 3Bలో సెకండ్ రోమన్ లో లాస్ట్ క్వశ్చన్ చెప్పున్నాం. వీడియో నెంబర్ 6 లో దీని రిలేటెడ్ క్వశ్చన్ లాస్ట్ లో చెప్పున్నాను, ఒకసారి రివైజ్ చేయండి. What is given? If A is a square matrix, then show that A cube minus 23A minus 40I is equal to 0. First of all, A వాళ్ళు ఇచ్చేసారు కదా, A cube కనుక్కోవాలి. A cube అంటే ఎలా రాస్తాం? A cube is equal to A into A అని రాసుకోవచ్చు, లేదా సింపుల్ గా రెండింటిని కలిపి A స్క్వేర్ ఇంటూ A అని రాసినా కూడా A క్యూబే కదా. సో A స్క్వేర్ ఫస్ట్ కనుక్కుందాం, తర్వాత A ని A స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే యూ గెట్ A క్యూబ్. అలాగే 23 అనేది ఇక్కడ స్కేలార్, A తో మల్టిప్లికేట్ చేస్తాం. అలాగే 40 అనేది కూడా ఇక్కడ స్కేలార్. I అనేది ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటావు? మామూలుగా ఏమి ఇచ్చారు? 3/3 ఆర్డర్ ఇచ్చారు కదా. మనం తీసుకోవాల్సిన యూనిట్ మ్యాట్రిక్స్ కూడా 3/3 ఉండాలి. 1 0 0 0 1 0 0 0 1 3/3 ఉండాల. చూడండి, ఈ I తీసుకొని సో ఇది సాల్వ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిందంతా నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నల్ మ్యాట్రిక్స్ ని మనం ఓతో డిఫైన్ చేస్తాం కదా, అది RHS లో ఉంది. ఓకేనా? సో ఇది మనం కనుక్కోవాల్సిన ప్రాసెస్. సింపుల్ గా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్దాం, చాలా ఈజీగా అనిపిస్తుంది. సాల్వ్ చేద్దామా? సొల్యూషన్ గివెన్ ఏ ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా, A స్క్వేర్ కనుక్కుందాం. A అనేది ఒకసారి రాసిన పర్లేదు. 1 2 3 3 -2 1 4 2 1 ఇది మ్యాట్రిక్స్. A స్క్వేర్ కనుక్కుందాం. సో A స్క్వేర్ అంటే ఎలా కనుక్కుంటావు? A ఇంటూ A అని రాస్తే సరిపోతుంది. A అంటే మన మ్యాట్రిక్స్ 1 2 3 3 -2 1 4 2 1 ఇంటూ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ తీసుకోండి. 1 2 3 3 -2 1 అండ్ 4 2 1 మల్టిప్లికేషన్ కదా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి 3/3. ఇది కూడా 3/3. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది మీకు తెలిసిందే. ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఎందుకంటే ఏనే కదా మనం తీసుకున్నది. ఇక్కడ కళ్ళు మూసుకొని డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ వెళ్ళిపోవచ్చు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేటింగ్ టూ మ్యాట్రిసెస్? ఫస్ట్ రో టేక్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేట్ చేస్తారు. వచ్చిన ఆన్సర్ ని ఫస్ట్ రోలో వేస్తారు, ఎందుకంటే మనం ఫస్ట్ రోకి సింప్లిఫై చేస్తున్నాం. అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం సింప్లిఫై చేస్తాం, వచ్చేది సెకండ్ రోలో వేస్తాం. అలాగే థర్డ్ రోని ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేట్ చేసి వచ్చిన ఆన్సర్ ని థర్డ్ రోలో వేస్తాం. సో మనకు కావాల్సిన A స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. చూద్దామా? రైట్, 1 into 1 1 డైరెక్ట్ గా చేస్తున్నానమ్మా. 2 3s 6 plus 6 3 4s 12 plus 12. సో ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీటెడ్. ఫస్ట్ రోతో సెకండ్ కాలం 1 2s 2 2 2s 4 మైనస్ ఉంది కదా, -4 3 2s 6 plus 6. నెక్స్ట్ సేమ్ రోతో లాస్ట్ కాలం 1 3s 3 2 1s 2 3 1s 3. ఫస్ట్ రోలో వేసేసాను, ఎందుకంటే ఫస్ట్ రోతో సింప్లిఫై చేశాను కాబట్టి. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది కదా, సో వదిలేసేయండి ఫస్ట్ రో. సెకండ్ రోకి రండి. సెకండ్ రోతో సేమ్ ప్రాసెస్, వచ్చినటువంటి సెకండ్ రోలో వేయాలి. 3 1s 3 -2 into 3 -6 2 3 6 1 4s 4 plus 4. నెక్స్ట్ సేమ్ రోతో సెకండ్ కాలం, థర్డ్ కాలం 3 2s 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4 plus 4 1 2s 2. సేమ్ థర్డ్ కాలం 3 3s 9 -2 into 1 -2 1 into 1 1. నెక్స్ట్ లాస్ట్ కాలం, లాస్ట్ రోతో సో సేమ్ ప్రాసెస్ 4 1s 4 2 3s 6 1 4s 4. సిమిలర్లీ సెకండ్ కాలం 4 2s 8 2 2s 4 -4 ఒకదానికి మైనస్ ఉంది కదా, 1 2s 2. సేమ్ థర్డ్ కాలం 4 3s 12 2 1s 2 1 1s 1. సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్, A స్క్వేర్ మ్యాట్రిక్స్. సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది మనకు. సో ఏ రాస్తాం ఇక్కడ? ఎంత చూడండి. సో ఇక్కడికి 18 19 19. సో ఇక్కడికి 6 + 2 8 8 - 4
4. 6 plus 2 8. కరెక్ట్. 7 లో 6 పోతే 1. 6 plus 4 10. 10 plus 2 12. సో 9 plus 1 10. 10 minus 2 8. నెక్స్ట్ 4 plus 6 ఇక్కడికంతా 14. సో ఇది 8 plus 2 10. 10 లోంచి 4 పోతే 6. నెక్స్ట్ 12 plus 2 ఇక్కడికి 15. సో ఇది మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్. మనం ఏం కనుక్కోవాలి, ఇంకా ఏ క్యూబ్ కనుక్కోవాలి కదా. ఏ క్యూబ్ కనుక్కోవాలంటే ఏంటి ప్రాసెస్? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా. సో వాట్ ఈస్ ఏ స్క్వేర్? ఇప్పుడే మనం కనుక్కున్నాం. 19 4 8 1 2 8 14 6 15. అర్థమవుతుంది కదా ఎలా సాల్వ్ చేస్తున్నాను? ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఏ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఏ స్క్వేర్ అంటే ఇప్పుడే మన ఫ్రెష్ కనుక్కున్నది. ఏ అంటే ఏమి ఇచ్చారమ్మా? ఏ 1 2 3 3 minus 2 1 4 2 1 మల్టిప్లికేట్ చేయడమే కదా. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేషన్. ఫస్ట్ రోతో చేస్తున్నాం కాబట్టి వచ్చింది ఫస్ట్ రోలోనే వేయాలి. చేద్దామా? రైట్. 19 4 3s 12 8 4s 32. నెక్స్ట్ 19 తో రిమైనింగ్ కాలమ్స్ 19 2s 38 4 2s minus 8 మైనస్ ఉంది కదా 8 2s 16 అయిపోయింది. సో ఈ మొత్తం వాల్యూతో దీన్ని 19 3s 57 4 1s 4 8 1s 8. రైట్. సెకండ్ రోకి వచ్చేసేయండి. సెకండ్ రోతో రిమైనింగ్ అన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. 1 1s 1 plus 2 3s 6 plus 8 4s 32 మళ్ళీ. నెక్స్ట్ సెకండ్ కాలం 1 2s 2 2 2s 4 మైనస్ ఒకదానికి ఉంది మైనస్, అందుకని మైనస్ వచ్చింది. 4 8 2 16. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్. ఇదే రోతో లాస్ట్ కాలం 1 3s 3 2 1s 2 8 1s 8. నెక్స్ట్ 14 1s లాస్ట్ రోతో సేమ్ ప్రాసెస్. 14 1s 14 6 3s 18 ప్లస్ 15 4s 60. నెక్స్ట్ 14 2s 28 6 2s 12 మైనస్ ఉందా మైనస్ 12 15 2s 30. నెక్స్ట్ లాస్ట్ కాలంతో 14 3s 42 ప్లస్ 6 1s 6 15 1s 15. మొత్తం ఎంత వస్తుందో అంతా యాడ్ చేసి చూడండి. ఇక్కడికి 44 ఒక 19. సో ఇది 3 13 63. సో ఈ మొత్తం వాల్యూ 63. అలా యాడ్ చేసుకోండి. 63 ఇది యాడ్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏ క్యూబ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 23a మైనస్ 40 ఇంటూ ఐ. సో ఇదంతా కూడా మ్యాట్రిక్స్ లో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ క్యూబ్ అంటే వచ్చింది ఏంటి? 63 46 అండ్ 69 మ్యాట్రిక్స్ ఇది. 69 మైనస్ 6 అండ్ 23. నెక్స్ట్ 92 46 అండ్ 63 మైనస్ 23 ఇంటూ ఏ అంటే ఏంటి? 1 2 3 3 minus 2 1 and 4 2 1 మైనస్ 40 ఇంటూ ఐ. ఐ అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్. ఇదన్నీ 3x3 మ్యాట్రిక్స్ లో ఆర్డర్ ఉంది కదా. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3x3 కదా. మనం తీసుకోవాల్సిన యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 3x3 కావాలి. సో డిపెండింగ్ ఆన్ ద రిమైనింగ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది 3x3 లో ఉంటే మనకి యూనిట్ మ్యాట్రిక్స్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి? 3x3. ఇన్ కేస్ ఇచ్చింది 2x2 ఉంటే మనం ఏమైనా ట్రీట్ చేసుకోవాలి? 2x2 ఉంటే 2x2, 3x3 ఉంటే 3x3. సో డిపెండింగ్ ఆన్ ది కండిషన్ ఆఫ్ గివెన్ ఎనీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ 40 1 0 0 0 1 0 యూనిట్ మ్యాట్రిక్స్ ఇది 0 0 1. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్ని కూడా మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి రివైజ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏంటిది, ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని మళ్ళీ పెద్దది చేసుకోకుండా 63 ఇందులో ఉండే కరెస్పాండింగ్ ఎలిమెంట్. ఈ 23 అనేది ప్రతి
ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది కదా. ఇది 63 ఫస్ట్ ఎలిమెంట్, 23 అనేది ఇక్కడ స్కేలార్, 23 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది ఈ మ్యాట్రిక్స్ లో. అలాగే 40 అనే నంబర్ ఇక్కడ స్కేలార్, స్కేలార్ అనేది ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనే టాపిక్ లో మనం డిస్కస్ చేసుకోవడం ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా, 23 అనేది ఇక్కడ మల్టిపుల్ అవుద్ది, 23 అనేది సెకండ్ ఎలిమెంట్, 23 కి థర్డ్ ఎలిమెంట్, అలాగే అన్ని ఎలిమెంట్స్ కి 23 మల్టిప్లికేట్ అవుద్ది. 40 అనేది కూడా అన్ని ఎలిమెంట్స్ కి మల్టిప్లికేట్ అవుద్ది. మనకు కావాల్సింది ఏంటి, ఇవన్నీ ఎక్స్పాండ్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకుంటే నల్ మ్యాట్రిక్స్ అని చూపించాలి. ఇవన్నీ సింప్లిఫై చేస్తే నల్ మ్యాట్రిక్స్ రావాలి. చాలా ఈజీగా చేస్తే అని ట్రై చేద్దాం. 63 ఫస్ట్ తీసుకున్నారు మీరు, 23ని ఫస్ట్ ఎలిమెంట్ కి తీసుకున్నారు. 23 ఈ రెండింటి మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 1, 40తో మల్టిప్లికేట్ చేయండి, మధ్యలో 4 మైనస్ ఉంది, 40 × 1 40. ఈ సింప్లిఫై చేయండి, 63 మైనస్ 63 ఆన్సర్ ఎంత, 0. అలాగే ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి, ఏవైనా ఎలిమెంట్ చెక్ చేసుకోండి మీ ఇష్టం. ఈ ఎలిమెంట్ నేను తీసుకుంటున్నాను, అయితే ఈ ఎలిమెంట్ దాని కరస్పాండింగ్, ఈ ఎలిమెంట్ దాని కరస్పాండింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో 23 ఇది 23 మైనస్ 23 అనేది ఈ నంబర్ కి మల్టిప్లై చేస్తుంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ అవుతుంది. 23 మైనస్ 40 × 0 మైనస్ 0నే కదా, 23 మైనస్ 23 0. మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, అకార్డింగ్ టు ద సింప్లిఫికేషన్ ప్లస్ మైనస్ ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్ కి మనం అప్లై చేస్తే ఖచ్చితంగా 0 వస్తుంది. అంటే వచ్చే ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈస్ 0. కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ, సో సింపుల్ గా మనం ఏ రాయొచ్చు చూడండి, ఎలా రాస్తానంటే ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0 0 0 0 0 0. సో అంటే ఏ రాయొచ్చు మనం, therefore a cube minus 23 into a minus 40 into I is equal to నల్ మ్యాట్రిక్స్ ని ఓతో డిఫైన్ చేస్తాం కదా, ఎలా రాసేసుకొని LHS is equal to RHS అని రాసేయచ్చు, సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి పోదామా. What is given? A, B, C matrices are given. We should find AC multiplication, B into C multiplication, and A plus B into C multiplication, and verify that these are equal or not. Verify చేయమన్నారు. కాల్ చేద్దామా. AC కనుక్కుందాం ఫస్ట్. సొల్యూషన్ అవన్నీ గివెన్ అని చెప్పి మీరు రాసుకోవాలి. ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి రాస్తాను, డైరెక్ట్ గా తీసుకుంటాను. AC is equal to A అంటే 067 minus 608 7 minus 8 0 into C matrix minus 2 3. Matrix multiplication same process. So multiplication possibility అవ్వాలంటే ఇదేంటి 3/3 మ్యాట్రిక్స్, ఇదేంటి 1 2 3 3 rows 1 కాలం, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయిగా. ఫస్ట్ ఇందులో నంబర్ ఆఫ్ కాలమ్స్, ఇందులో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. అవుతున్నాయి కదా, కాబట్టి మనం ఏం చేయాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ రోతో ఈ కాలం, సెకండ్ రోతో ఇదే కాలం, థర్డ్ రోతో అదే కాలం, సేమ్ ఒకటే కాలం కదా ఉండేది. 0 × 2 0, 6 2s 12 మైనస్ 12 మైనస్ ఉంది కదా, 7 3s 21. సో ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రోతో సేమ్ అలాగే, minus 6 2s minus 12, 0 into minus 2 0 minus 0 or plus 0 no problem, 8 3s 24, remain 7 2s third row, 7 2s 14, 8 8s 8 minus into minus plus 8 2 16 plus 16. Next 0 into 3 0. సింప్లిఫై చేద్దామా. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 12 తీస్తే 9, 24 నుంచి 12 పోతే 12 ప్లస్ 12 16, ఒక 2 కలిపితే 30 14. సో ఇది వచ్చేస్తుంది. మనం ఇది కనుక్కున్నాం. తర్వాత బీసీ కనుక్కుంటాం. బీసీ బి అనే మ్యాట్రిక్స్ తీసుకోండి, 0 1 1 1 0 2 1 2 0. సి అనే మ్యాట్రిక్స్ 2 minus 2 and 3 is equal to ఈ సేమ్ మల్టిప్లికేషన్ పైదాన్ లాగే ప్రాసెస్ అయితే సేమ్. 1 into 0 0 into 2 0, 1 2s 2 minus 2
1 3s 3 వచ్చేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్డర్ సేమ్ కదా, అక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయింది సెకండ్ దాంట్లో. 1 2s 2 0 into 2 minus 0 2 3s 6. నెక్స్ట్ 1 2s ఇది 1 అమ్మా, 1 2s 2 2 2s 4 మైనస్ ఉంది కదా -4 0 into 3 0. సో ఏమవుతుంది లాస్ట్ కి, ఇది 1 ఇది 6 plus 2 8 ఇది -2 ఇది వచ్చేసి. ఇంకేం కనుక్కోవాలి మనం, ఏసీ కనుక్కున్నాం బీసీ కనుక్కున్నాం, ఏ ప్లస్ బి ఇంటూ సి కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ఫస్ట్ కనుక్కుందాం, తర్వాత ఇంటూ సి చాప్. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ సి కూడా చేసి ఇచ్చమ్మా, ఏముంది ఏ ప్లస్ బి ఇంటూ సి. ఏ అంటే ఏంటి మ్యాట్రిక్స్ 0 6 7 -6 0 8 నెక్స్ట్ 7 -8 0 ప్లస్ బి అంటే 0 1 1 1 0 2 1 2 0 ఇంటూ సి కదా, ఈ మొత్తానికి ఇంటూ సి రాసుకోవచ్చు. సి అనే మ్యాట్రిక్స్ ఏంటి, ఇది మామూలు బ్రాకెట్ మనం పెట్టాను, నేను బ్రాకెట్ పెట్టాను ఇలాంటి బ్రాకెట్ ఇంటూ సి. సి అంటే మ్యాట్రిక్స్ 2 -2 3. ఈ రెండు ఫస్ట్ సేమ్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి అడిషన్ పాసిబిలిటీ అవుద్ది. 0 + 0 0 6 + 1 7 7 + 1 8 -6 + 1 -5 0 + 0 0 8 + 2 10 7 + 1 7 yes 7 + 1 8 -8 + 2 -6 0 + 0 0. సరిపోయిందా, -6 + 1 -5 8 + 2 10 అన్ని సరిపోయినాయి. 7 + 6 + 1 సరిపోయింది. ఇంటూ అక్కడ మ్యాట్రిక్స్ 2 -2 3 అడిషన్ చేశాను, తర్వాత సి మ్యాట్రిక్స్ రాశాను. మల్టిప్లికేట్ చేయడమేగా సేమ్ ఇలాగే. ఏం చేయాలి, ఇది మల్టిప్లికేట్ చేయాలి ఈ కాలంతో, అలాగే థర్డ్ రోతో కూడా, సెకండ్ రో థర్డ్ రోతో కూడా. 0 into 2 2 0 into 2 0 7 2s 14 మైనస్ ఉంది -14 8 3s 24. నెక్స్ట్ సెకండ్ రోతో 5 2s -10 0 into -2 -0 or +0 no problem 10 3s 30. నెక్స్ట్ 8 2s 16 6 2s 12 -into +12 0 into 3 0. సో రైట్, ఇది సింప్లిఫై చేస్తే కావాల్సిన ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. 24 లోంచి 4 4 పోతుంది, ఇక్కడ ఎంత వస్తుంది 24 10 30 లోంచి 10 పోతే 20. నెక్స్ట్ ఈ రెండు కలిపితే నెక్స్ట్ 28 ఈ రెండు. ఓకే, ఇది వెరిఫై చేసి ఏ ప్లస్ బి ఇంటూ సి ఎల్హెచ్ఎస్ కనుక్కునేసినట్టు నేను ఇక్కడ, ఇది ఎల్హెచ్ఎస్. ఆ పక్కది ఏసీ ప్లస్ బీసీ, అది కూడా ఆల్రెడీ కనుక్కున్నాం, ఏసీ కనుక్కున్నాం అండ్ బీసీ కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం. వెరిఫై చేస్తున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ సి ఏమవుతుందో చెక్ చేద్దామా. ఏ ప్లస్ బి ఇంటూ సి అంటే ఏంది 28, ఇది ఒక మ్యాట్రిక్స్. ఆర్హెచ్ఎస్ ఏంటి, ఆర్హెచ్ఎస్ ఏసీ ప్లస్ బీసీ. ఏసీ అంటే మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది చూడండి, 9 12 అండ్ 30 9 ఏసీ మ్యాట్రిక్స్ 9 12 30 ప్లస్ బీసీ మ్యాట్రిక్స్ ఏది 1 8 -2. యాడ్ చేద్దామా, యాడ్ చేస్తే 9 + 1 10 12 + 8 20 30 లోంచి 2 తీసేసేయండి 28. సో ఈ రెండు ఈక్వల్ కాలేదా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు అంటే ఏ రాయొచ్చు మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఫోర్ అని చెప్పి ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాయొచ్చు. ఈ ప్రాబ్లమ్ సింపుల్ గా ఎలా సాల్వ్ చేయొచ్చు, మీరు ఒకసారి పెన్ పేపర్ పెట్టుకొని సాల్వ్ చేస్తే ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఏంటిది అసలు, ఇదేంటంటే అసోసియేటివ్ లా. సో ఆల్జీబ్రాలో మనం అసోసియేటివ్ లా, కాంపిటేటివ్ లాస్ ఇవన్నీ కూడా. సో అసోసియేటివ్ లా ఇది. సో ఒకసారి సింప్లిఫై చేద్దాం, ఇవి విడివిడిగా కనుక్కొని తర్వాత చేద్దాం. సో ఫైండ్ ఏ ఇంటూ బీసీ అన్నాడు. ఫస్ట్ బీసీని సొల్యూషన్, బీసీని కనుక్కుందాం. బి ఇంటూ బీసీ ఇస్ నథింగ్ బట్ బి ఇంటూ సి, మ్యాట్రిక్స్ బి 1 3 0 2 -1 4 ఇంటూ సి అంటే ఏంటి 1 2 3 -4
2 0 -2 1. ఒకసారి చెక్ చేసుకోండి. నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 3 రోస్ 2 కాలమ్స్ 3/2 మ్యాట్రిక్స్ ఇది 1 2 1 2 రోస్ 1 2 3 4 కాలమ్స్. ఈ రెండు ఈక్వల్ అవుతారా? ఇంకేదైనా ఇబ్బంది లేదు మనకు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో చేద్దామా? ఇస్ ఈక్వల్ 1 1s 1. సో ఫస్ట్ రోతో కాలం 3 2s 6. నెక్స్ట్ దీంతో సెకండ్ది 1 2s 1 into 1 3 2 6. సేమ్ అలాగే 1 2s 2 3 into 0 0. నెక్స్ట్ సేమ్ రోలో వేసుకుంటూ రావాలి. 1 3s ఇది కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, అట్లా 1 3s 3 3 2 6 మైనస్ ఉంది కదా, -6. 1 4s -4 3 1s 3 +3. నెక్స్ట్ సెకండ్ రోతో ఇలా మీకు అండర్లైన్ చేస్తే ఈజీగా అర్థం అవుతుంది. సెకండ్ రోకి వచ్చాం మనం ఇప్పుడు. సో తర్వాత కాలం కూడా 0 into 1 0 2 2s 4. ఫస్ట్ కాలం కంప్లీటెడ్. సేమ్ టు సెకండ్ కాలం 0 into 2 0 2 into 0 0 0 into 3 0 2 2s 4 మైనస్ ఒకదానికి ఉంది కాబట్టి -4. నెక్స్ట్ 0 into -0 అన్న +0 అన్న సరిపోదు. 2 into 1 2 +2. నెక్స్ట్ తర్వాత సేమ్ లాస్ట్ రోతో రిమైనింగ్ సేమ్ ప్రాసెస్ -1 4 2s 8. నెక్స్ట్ సేమ్ -2 4 into 0 0. నెక్స్ట్ -3 1 తో మల్టిప్లై చేస్తున్నాం కదా, 4 2s 8 మైనస్ ఉంది కాబట్టి -8. తర్వాత 1 4s 4 మైనస్ ఇంటూ మైనస్ +4 4 1s 4. సో ఇది దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది బీసీ మ్యాట్రిక్స్. సో బీసీ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 2 -1 కింద రాస్తాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 2 -1 -1. తర్వాత 4 0 -4 2. నెక్స్ట్ 7 ఈ ఎలిమెంట్ -2 -11 ఆ ఎలిమెంట్ 8. ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు? a ఇంటూ బి ఇంటూ సి. సో దీనికి ఏం చేద్దాం మనం అంటే ఇప్పుడు ఏని మల్టిప్లై చేస్తున్నాం. బీసీ ఏ ఎంత వచ్చింది మనకు అసలు? 1 1 అది ఆల్రెడీ ఇచ్చేసారు. 2 0 3. నెక్స్ట్ 3 -1 2. ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ బీసీకి వచ్చింది 7 2 -1 -1. నెక్స్ట్ 4 0 -4 2 7 -2 -11 8. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 3/3 మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. రిమైనింగ్ ఎట్లా ఉన్నా మనకు అవసరం లేదు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఫస్ట్ రోతో. సో ఈ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. సో 1 7s 7 1 4s +4. నెక్స్ట్ -7. తర్వాత ఇదే రోతో ఈ కాలం 1 2s 2 1 2s 2 1 into 0 0 -1 into -2 +2. నెక్స్ట్ ఇదే రోతో థర్డ్ కాలం 1 1s 1 మైనస్ ఉంది. సో 1 2s 1 4s -4 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +11. నెక్స్ట్ ఇదే రోతో లాస్ట్ కాలం. సో 1 into -1 -1 1 into 2 +2. నెక్స్ట్ -1 into 8 -8. ఇది -8. నెక్స్ట్ సిమిలర్ గా సెకండ్ రోతో 2 into 7 14 0 into 4 0 3 into 7 21. నెక్స్ట్ 2 2s 4 0 3 2s -6. నెక్స్ట్ ఇదే రోతో మిడిల్ కాలం 2 1s -2 0 0 అన్న -0 అన్న ఒకటి అక్కడ 3 11s 33. సో ఒకదానికి మైనస్ ఉందా చూసుకోండి, -33. నెక్స్ట్ 2 1s -2 0 into 2 0 3 8s 24.
అలాగే థర్డ్ రోతో సాల్వ్ చేసుకుంటూ వస్తాం. 7 3 21 minus 4 1 into 4 2 7s 14. నెక్స్ట్ 3 2 6 minus 0 0నే వదిలేసేయండి. 2 2s minus 4. నెక్స్ట్ దీంతోనే థర్డ్ కాలం 3 1s minus 3 ఉందా. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ ఎన్నో చేస్తున్నాం మనం. నెక్స్ట్ 2తో 2 11s 22. నెక్స్ట్ లాస్ట్ కాలం 3 1s minus 3. నెక్స్ట్ minus 2. నెక్స్ట్ 2 8s 16. దీనికి 16 యాడ్ చేస్తాం ఈ కాలం. సో ఎంత వస్తుంది మనకు? రైట్, దీనికి సింప్లిఫై చేస్తే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇదేంటిది? ఇది కనుక్కునేస్తాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం? ఇది కనుక్కున్నాం. ఇప్పుడు ఇది కనుక్కుందాం. అదే కనుక్కోమన్నది ఫస్ట్ మనల్ని, అది కనుక్కున్నాం. తర్వాత ఏబి ఇంటూ సి. ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 1 1 మైనస్ 1 2 0 3 3 మైనస్ 1 2 ఇంటూ బి అంటే 1 3 0 2 మైనస్ 1 4. సో సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ రోతో 1 1s 1 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 డైరెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 ప్లస్ 2 మైనస్ 4. నెక్స్ట్ ఇదే ఫస్ట్ రో కంప్లీటెడ్. సెకండ్ రో 2 1s 2 ప్లస్ 0 మైనస్ 3. నెక్స్ట్ దీంతో 6 0 ఇంటూ 2 0 3 4s 12. నెక్స్ట్ లాస్ట్ దాంతో 3 1s 3 1 ఇంటూ 0 మైనస్ 0 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2. నెక్స్ట్ సెకండ్ కాలం 3 3s 9 1 ఇంటూ 2 మైనస్ 2 2 4s 8 ప్లస్ 8. సో ఎంత వస్తుంది ఇక్కడికి? 2. ఇది 5 లోంచి 4 పోతే 1. 2 మైనస్ 3 అంటే మైనస్ 1. 6 ప్లస్ 2 అంటే 18. ఇక్కడికి 3 మైనస్ 2 అంటే 1. 9 8 ఇక్కడికి 9 మైనస్ 2 అంటే 7. 7 ఒక 15. ఏబి ఇంటూ సి కనుక్కోవాలి. ఏబి ఇంటూ సి. సో ఏబికి వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 2 1 మైనస్ 1 18. నెక్స్ట్ 1 15 ఇది వచ్చింది. సికి వచ్చింది. సి వాళ్ళు ఇచ్చింది ఏంటి? 1 2 3 మైనస్ 4 2 0 మైనస్ 2 1. సింప్లిఫై చేస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను, చూసుకోండి. రైట్, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. డైరెక్ట్ చేశాను, మీరు ఒకసారి సాల్వ్ చేయండి. సో ఇవి యాడ్ చేస్తే 4. సో అది 4. సో 6 మైనస్ 2 అంటే 4 అగైన్ 4. మైనస్ 8 ప్లస్ 1 అంటే మైనస్ 7. సో 36 మైనస్ 1 35 మైనస్ 2 మైనస్ 39. సో రెండు కలిపితే 20 22 లాస్ట్ది. ఈ లాస్ట్ లో చూడండి 31. సో 2 ప్లస్ 0 అంటే 2. 30 లోంచి 3 పోతే మైనస్ 27. సో 15 లోంచి 4 పోతే 11. రైట్, చూడండి ఒకసారి. ఏబిసి ఇదో బ్రాకెట్ బీసీ ఉంది. సేమ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇది ఎల్హెచ్ఎస్ కదా, ఇది ఆర్హెచ్ఎస్. ఇంకొక స్టెప్ మీరు ఏం చేయాలంటే ఏబిసి ఏబి ఇంటూ సి ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి అని రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. సో మల్టిప్లికేషన్ కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అవి చాలా ఈజీగా అర్థం అవుతాయి. డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మీకు చిన్న స్టెప్స్, ఇలాంటి స్టెప్స్ కూడా మన టెక్స్ట్ బుక్స్ లో ఇచ్చినారు. ఇలాంటి మల్టిప్లికేషన్ స్టెప్ కూడా డైరెక్ట్ గా వేయకుండా ఆన్సర్, ఇలాంటి స్టెప్ కూడా డైరెక్ట్ గా మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంకా 2 ఉన్నాయి, నేను వదిలేసిన ఎగ్జాంపుల్స్. అవి 2 మీరు సాల్వ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే, ఈ వీడియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకైతే ఆన్సర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అవి ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. మీరు వీలుంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.